నేను కంటికి రెప్పలా చూసుకోవాలని నాకు ఉందమ్మా. తను అలాంటి పరిస్థితుల్లో వదిలేసినందుకు భరించలేనంత బాధగా ఉంది. కానీ అంతా నా తలరాత. ఏం చేయను? ఒరేయ్, నిన్నట్నుంచి నువ్వు మిథునని చూడ్డానికి వెళ్ళలేదు. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడిన తనని పట్టించుకోకుండా వదిలేశావని మిథున బాధపడదు? నాకు రవ్వంత తలనొప్పొస్తేనే మా ఆయన తట్టుకోలేరు. నన్ను వదిలేసి ఒక్క క్షణం కూడా పక్కకి వెళ్లరు. మరే నా కాళ్ళు పడతానే కూర్చుంటారు. నొప్పి తలకొస్తే కాలు పట్టడమేంటో. ప్రేమండి, ప్రేమ. భార్యాభర్తల బంధమంటే మాలాగే ఉండాలి. కాని భార్య చావచ్చిన దాకా వెళ్ళొస్తే అలా వదిలేసి రావడమేమిటో. మరే పామెప్పుడు పుట్టలోనే ఉండాలి, భర్త ఎప్పుడు భార్య పక్కనే ఉండాలి. కాని పట్టించుకోకుండా వదిలేసి వచ్చాడంటే, నిన్నట్నుంచి అటువైపు తొంగి చూడట్లేదంటే ఏదో జరిగిందని అర్థమవుతూనే ఉంది. దేవా, వెళ్దాం పదా. ఎక్కడికమ్మా? ఇంకా ఎక్కడికి అని అడుగుతావేంట్రా? మిథున వాళ్ళింటికి. అక్కడికెందుకమ్మా? ఎందుకేమిట్రా? హాస్పిటల్ నుంచి వచ్చిన అమ్మాయిని పరామర్శించకపోతే ఏమైనా పద్ధతిగా ఉంటుందా? వెళ్ళి మిథునని చూసి ధైర్యం చెప్పొద్దాం పదా. నానా, అది కాదు నానా. దేవా, ఇక్కడ బాధపడుతూ ఉండడం కాదురా. నువ్వింకేం మాట్లాడకుండా పదా. నేను చెప్పేది వినమ్మా. పదా. నానా, మిథునా, ఎలా ఉన్నా? మిథున బావున్నావా? బావున్నానక్క. ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బావుంది మావయ్య. బావున్నా మిథునా? నీకు నిజంగా 100 ఏళ్లమ్మా. ఇప్పుడే అమ్మా నాన్న దేవా నిన్ను చూడడం కోసమే బయలుదేరారు. ఇంతలో నువ్వే వచ్చేసావు. అవును,